అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఠాగూర్ గోరాను ఆస్వాదిస్తున్నాం. 12వ భాగంలోకి ప్రవేశించాం. ఇప్పుడు కథలోకి. పరేష్ బాబు ఇంటికి అనాలోచితంగా అతిథిగా స్నేహితుడిగా వస్తూ పోతుండడం వల్ల సంఘంలో ఇలా అగ్నిపర్వతం బ్రద్దలవుతుందని వినయ్ బాబు కల్లో కూడా ఊహించలేదు. మొదటిసారిగా వెళ్ళినప్పుడు బిడియపడ్డాడు. వారితో ఎంత చనువుగా ఉండవచ్చునో తెలియక ఎల్లవేళలా జాగ్రత్తగా మెలగసాగాడు. క్రమంగా బిడియం వదిలిపోయిన తర్వాత అపాయ భయం ఉందని అతనికి తట్టలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తన నడవడి మూలంగా బ్రహ్మ సమాజ వర్గాలలో లలిత మీద అపవాదు పుట్టిందని విని నిర్ఘాంతపోయాడు. లలిత విషయంలో తన భావాలు మామూలు మైత్రిని అధిగమించాయని తెలుసుకుని మరింత బాధపడసాగాడు. ప్రస్తుత సాంఘిక పరిస్థితుల్లో సాంఘికాచారాలలో విభేదం ఉన్న చోట అటువంటి భావాలను పెంచుకోవడం తప్పనే భావించాడు. ఆ కుటుంబంలో వారు అతనిలో విశ్వాసం ఉంచారు. అటువంటప్పుడు తన స్థితి ఏమిటో ఖచ్చితంగా చెప్పడం కష్టమని అతనికి తోచింది. తాను మోసగాడనని తన మనసులోని భావాలు స్పష్టంగా విప్పి చెబితే సిగ్గుపడవలసి వస్తుందని భావించాడు. వినయ్ బాబు ఇలాంటి పరిస్థితిలో ఉండగా ఒకనాడు మధ్యాహ్నం వచ్చి తనను కలుసుకోవలసిందిగా వరదసుందరి దగ్గర నుంచి చిఠీ వచ్చింది. వెళ్ళగానే ఆమె, వినయ్ బాబు, మీరు హిందూ కదూ అని అడిగింది. నిజమేనని అంగీకరించిన తర్వాత, హిందూ మతాన్ని వదిలివేయటానికి సిద్ధంగా లేరు కదూ అని మళ్ళీ ప్రశ్నించింది. సిద్ధంగా లేను అని చెప్పిన మీదట, అలా అయితే మీరెందుకు? ఆ అసంపూర్ణ ప్రశ్నకు వినయ్ ఇదమిద్ధమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. ముఖం పక్కకు తిప్పుకొని తన సంగతి తెలిసిపోయిందని భావించుకుంటూ కూర్చున్నాడు. సూర్య చంద్రులకు గాలికి కూడా తెలియకుండా మరుగుపరుద్దామనుకున్న రహస్యం అందరికీ తెలిసిపోయింది. తనలో తాను పరేష్ బాబు ఈ విషయంలో ఏమనుకుంటున్నాడో, లలిత ఏమనుకుంటుందో, సుచరిత నన్ను గురించి ఏమనుకుంటుందో అనుకున్నాడు. ఏ దేవదూత పొరపాటు వల్లనో కొద్ది కాలం స్వర్గంలోకంలోకి అతనికి స్థానం లభించింది, ప్రవేశం లభించింది, స్థానం లభించింది. ఇప్పుడు ఆ స్వర్గలోకంలో ప్రవేశించగానే బహిష్కరణ, సిగ్గుతో తల వంచుకోవలసిన పరిస్థితి. పరేష్ బాబు ఇంటి నుంచి వెళ్తూ లలితను చూడగానే తన మహాపరాధాన్ని ఒప్పుకొని పూర్వ స్నేహ చిహ్నాలు నాశనం చేసి ఆఖరిసారి వీడ్కోలిద్దామని ఒక్క క్షణం భావించాడు. కానీ ఎలా చెప్పాలో తోచలేదు. ఆమె కేసి చూడకుండా తల వంచి నమస్కరించి వెళ్ళిపోయాడు. కొద్ది కాలం క్రితం వినయ్కు పరేష్ బాబు కుటుంబానికి సంబంధం లేదు. ఇప్పుడు అంతే. కానీ ఎంత తేడా! ఈ రోజున అతనికి అంతా శూన్యంగా ఎందుకు తోస్తోంది? జీవితంలో అతనికి ఏమీ కొరత లేదు. గోరా ఉన్నాడు, ఆనందమై ఉంది. కానీ ఇప్పుడు నీటి బయటపడ్డ చేపలా ఉన్నాడు. ఎటు తిరిగినా అతనికి ఆసరా కనిపించలేదు. జనంతో కిటకిటలాడే ఆ రహదారిలో ఎక్కడ చూచినా అతనికి జీవితాన్ని బెదిరించే వినాశ రూపం క్రీనీడలు గోచరించసాగాయి. శూన్యత ఇలా విస్తరించుకునేసరికి ఆశ్చర్యపోయి, ఇదెలా, ఎప్పుడు, ఎందుకు జరిగింది అని హృదయం లేని, సమాధానం ఇవ్వని ఆకాశాన్ని పదే పదే ప్రశ్నించాడు. హఠాత్తుగా తనను ఎవరో వినయ్ బాబు, వినయ్ బాబు అని పిలిచేసరికి వెనుదిరిగి చూశాడు. సతీష్ అతని వెనకే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వినయ్ అతన్ని చేతుల్లోకి తీసుకొని, ఏమిటి దోస్తు అని అడిగాడు. పరేష్ బాబు కుటుంబంలోని ఈ పిల్లవానితో తనకు గల సంబంధంలో ఎంత మాధుర్యం ఉందో ఈ రోజున గుర్తించినట్టు ఎన్నడూ గుర్తించలేదు. మాట్లాడుతుంటే అతని స్వరంలో శోకం జనించింది. మా ఇంటికి రావడం లేదే అని అడిగాడు సతీష్. రేపు లావణ్య, లలితక్క మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. పిన్ని మిమ్మల్ని కూడా పిలవమని చెప్పి పంపింది. పిన్ని ఈ వార్త అనలేదని గ్రహించి వినయ్, సతీష్ బాబు, పిన్నికి నా ప్రణామాలు అందజేయి, నాకు రావటానికి వీల్లేదని చెప్పు అన్నాడు.
సతీష్ ఇంత ఆదుర్దా చూపడానికి కారణం ఉంది. బడిలో జంతువుల ఎడ దయ అనే విషయం మీద వ్యాసం రాయించారు. అతనికి 50కి 42 మార్కులొచ్చాయి. ఈ వ్యాసం వినయ్కి చూపించాలని అతని ఆదుర్ద. వినయ్ తెలివిగలవాడు, బాగా చదువుకున్నవాడు అని సతీష్కు తెలుసు. అటువంటి సహృదయుడు తన వ్యాసం విలువను మెచ్చుకోగలడని అతని విశ్వాసం. కానీ లలిత మెచ్చుకోలేదు. వ్యాసం బాగున్నదని వినయ్ చేత అనిపిస్తే ఇక ఆమెను తిరస్కార దృష్టితో చూడొచ్చు. తన వ్యాసం మీద వినయ్ అభిప్రాయం తెలిపేటప్పుడు అక్కలంతా అక్కడే ఉండాలనే ఉద్దేశంతో వినయ్ను ఆహ్వానించమని పినిని ప్రోత్సహించాడు. వినయ్ రావడానికి వీల్లేదనేసరికి సతీష్ పూర్తిగా కృంగిపోయాడు. అందుకని వినయ్ అతని మెడ చుట్టూ చేతులు వేసి, మా ఇంటికి వెళ్దాంరా అన్నాడు. వ్యాసం జేబులోనే ఉండడం వల్ల ఈ ఆహ్వానాన్ని నిరాకరించలేకపోయాడు. సాహితీ ఖ్యాతి కోసం అన్వేషించే ఈ బాలుడి పరీక్షలు దగ్గర పడ్డాయి. కాలం చాలా విలువైంది, వృధా చేయకూడదు అని అనుకోకుండా వినయ్ ఇంటికి వెళ్ళాడు. వినయ్ ఆ పిల్లవాణ్ణి వదిలేటట్టు కనిపించలేదు. వ్యాసం వినడమే కాకుండా విమర్శనా సూత్రాలకు అనుగుణంగా లేకపోయినా విచక్షణారహితంగా పొగిడాడు. అంతేకాదు, నాడు బజార్ నుంచి మిఠాయి తెప్పించి పెట్టాడు. తర్వాత వినయ్ సతీష్తో పరేష్ బాబు ఇంటి గుమ్మం వరకు వెళ్ళి తిరిగి వెళ్ళిపోతూ అనవసరమైన కంగారుతో, సతీష్ ఇక వెళ్తా అన్నాడు. కానీ సతీష్ అతను చేయి పట్టుకొని లోపలికి లాక్కుని వెళ్ళడానికి యత్నిస్తూ, లోపలికి రావాల్సిందే, తప్పదు అన్నాడు. కానీ ఇవాళ సతీష్ ఎంత బ్రతిమాలినా లాభం లేకపోయింది. వినయ్ కలలోలాగా ఆనందమయ్యి ఇంటికి నడిచి వెళ్ళాడు. ఆమె కనిపించలేదు. మిద్దె మీద గోరా మామూలుగా నిద్రించే ఒంటరి గదికి వెళ్ళాడు. చిన్ననాడు మైత్రితో ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రిళ్ళు ఆ గదిలో వారు గడిపారో. కులాసా సంభాషణలు, దృఢ నిర్ణయాలు, తీవ్రమైన చర్చలు, స్నేహంతో ఎన్నిసార్లు పోట్లాడుకున్నారో, ఎన్నిసార్లు తిరిగి ప్రేమతో కలిశారో. ఆ బాలరాజ్యంలోకి ప్రవేశించి ప్రస్తుతాన్ని మర్చిపోవాలని వినయ్ కాంక్షించాడు. కానీ కొత్త పరిచయస్థులు దోవకు అడ్డంగా నిలిచి ఆ బాలరాజ్యంలోకి ప్రవేశించనీయడం లేదు. జీవిత కేంద్రం ఎప్పుడు మారిందో, దిక్కు ఎప్పుడు మారిందో ఇంతవరకు వినయ్ స్పష్టంగా గుర్తించలేకపోయాడు. ఇప్పుడు ఏ అనుమానం లేకుండా గుర్తించేసరికి భయం వేసింది. ఆనందమయ్యి మిద్దె మీద బట్టలు ఆరవేసింది. మధ్యాహ్నం వాటిని తీసుకుందామని వచ్చేసరికి వినయ్ గోరా గదిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. తొందరగా వినయ్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి, ఏమిటిది వినయ్, అలా పాలిపోయి ఉన్నావు? ఏం జరిగిందే అని అడిగింది. వినయ్ లేచి కూర్చొని, అమ్మా, నేను పరేష్ బాబు ఇంటికి వెళ్ళడం ప్రారంభించిన కొత్తల్లో గోరా నా మీద కోపగించుకునేవాడు. అప్పుడతను కోపగించుకోవడం తప్పని అనుకున్నాను. కానీ అతనిది కాదు తప్పు. నా తెలివి తక్కువతనాన్ని ఇప్పుడు గ్రహించాను అన్నాడు. ఆనందమయ్యి కొద్దిగా నవ్వుతూ, నువ్వు మహా తెలివిగలవాడివి కాకపోవచ్చు, కానీ ఈ విషయంలో నీ తెలివితేటలు ఎలా తప్పుడుతో పట్టాయో చెప్పు, వింటాను అంది. అమ్మా, మన సాంఘిక ఆచారాల్లో ఉన్న విభేదాలను విస్మరించాను. వారి నుంచి ఎంతో ఆనందం, ఎంతో లాభం పొందగలమనే భావించాను. ఆ కారణం వల్లనే వారు నన్ను ఆకర్షించగలిగారు. ఇంకేదైనా కారణం ఉందేమోనని ఒక్క క్షణం కూడా అనిపించలేదు. నువ్వు చెప్పిన విషయాలు విన్న తర్వాత నాకు అనిపించలేదు అంది ఆనందమయ్యి. అమ్మా, నీకు తెలియదేమో, నా మూలంగా వారి సమాజంలో వారి మీద పెద్ద తుఫాన్ చెలరేగుతోంది. అపవాదులు వ్యాపించడం వల్ల ఇక నేను వారి ఇంటికి. గోరా ఒక విషయం చెప్తుండేవాడు అంటూ అడ్డం వచ్చింది ఆనందమయ్యి. ఆ విషయం యథార్థమని నేను భావించాను. లోపల కలవరం, పైకి ప్రశాంతత, ఇంతకంటే మనిషికి ఘోరమైంది లేదని అనేవాడు. వాళ్ల సమాజంలో తుఫాను రేగితే ఆ విషయంలో ప్రస్తావించవలసిందేం లేదు. దాన్నుంచి మంచే కలుగుతుంది. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే మరేం పర్వాలేదు. అక్కడే ఉంది చిక్కు అనుకున్నాడు వినయ్. తన ప్రవర్తన సరి అయినది అవునో కాదో అతను తేల్చుకోలేకపోయాడు. లలిత
తన సంఘంలోది కాదు. ఆమెను వివాహం చేసుకోవడం అసంభవం. ఆమె మీద ప్రేమ నిగూఢ పాపమని వినయ్ భావించాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన తరుణం వచ్చిందని బాధపడసాగాడు. అమ్మా, శశిని వివాహమాడి ఉంటే బాగుండిపోయేది. నా స్వస్థలానికి బంధించి ఉండే బంధనం కావాలమ్మా. బంధనం తెంచుకోలేనంత గట్టి బంధనం నాకు పడాలి. బంధనం తెంచుకోలేనంత గట్టి బంధనం నాకు పడాలి అన్నాడు వినయ్ ఉద్రేకంతో. అంటే శశిముఖిని భార్యగా చేసుకోవడం బదులు బంధనంగా చేసుకుందామనా? అంటే శశి కర్మ అంది ఆనందమయి నవ్వుతూ. కానీ ఆనందమయి అతను చేయి పట్టుకొని, బయటికి వెళ్ళొద్దు, కింద కొంచెంసేపు ఆగు అంది. కిందికి వెళుతూ వినయ్, శృతి మించి రాగాన పడింది. అయిందానికి ఏమీ చేయలేం. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కంటే చస్తే నయం. పాపానికి శిక్ష అగ్గిలాగా మండటం మొదలుపెడితే పాపుల్ని దహించి వేసిన తర్వాత కూడా చల్లారదు అని అనుకోసాగాడు. గోరా కూర్చునే కింది గదిలోకి వెళ్ళబోతుంటే మహిం కచేరీ నుంచి తిరిగి వస్తూ ఎదురుపడ్డాడు. హరే, భలే భలే, వినయ్ వచ్చాడే అంటూ వినయ్ చేయి పట్టుకున్నాడు. నిన్ను కలుసుకోవాలని అనుకుంటున్నాను అంటూ గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తమలపాకులిచ్చాడు. ఇంత పొగాకు తీసుకురా అని కేకవేసి అతని మనసులోని వ్యవహారానికి సూటిగా దిగాడు. ఆ విషయం నిశ్చయమైనట్టేగా. ఇంకా వినయ్ వైఖరి పూర్వంలాగా వ్యతిరేకంగా లేదని గమనించాడు. వినయ్ పెద్దగా ఉత్సాహం చూపించాడని కాదు గాని విషయం తప్పించాలని యత్నిస్తున్న సూచనలు కానరాలేదు. మహిం శుభముహూర్తం నిర్ణయించాలనేసరికి వినయ్, గోరా తిరిగి వచ్చిన తర్వాత ముహూర్తం నిశ్చయిద్దాం అన్నాడు. గోరా కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాడుగా అన్నాడు మహిం సంతృప్తి స్వరంతో. ఫలహారం తెప్పిస్తాను, ఏమంటావు వినయ్? ఇవాళ బాగా డీలా పడినట్టున్నావు. జబ్బు చేసే లక్షణాలేమీ లేవు కదా. ఫలహారాల బాధ నుంచి వినయ్ తప్పించుకోగానే మహిం ఆకలి బాధ తీర్చుకోవడానికి ఇంట్లోకి వెళ్ళాడు. వినయ్ గోరా బల్ల మీద పుస్తకం ఒకటి తీసుకొని తిరగవేయసాగాడు. పుస్తకం బల్ల మీద పారేసి గదిలో పచార్లు చేస్తూ ఉండగా నౌకరొచ్చి పైకి రమ్మంటున్నారని చెప్పాడు. ఎవర్ని అని అడిగాడు వినయ్. మిమ్మల్ని. అంతా మేడ మీదే ఉన్నారా? పరీక్ష గదిలోకి వెళ్ళే విద్యార్థిలాగా మొహం పెట్టి వినయ్ నౌకరు వెనకాల మేడ మీదకి వెళ్ళాడు. గుమ్మంలో కొంచెం తటపటాయించాడు గాని సుచరిత స్నేహపూర్వక నిష్కపట స్వరంతో, లోపలికి రా వినయ్ బాబు అని పిలిచింది. సుచరిత అలా పిలిచేసరికి హఠాత్తుగా ధనరాశి బహుకరించినట్టు వినయ్కి అనిపించింది. వినయ్ గదిలో అడుగుపెట్టేసరికి అతని వాలకం చూసి సుచరిత, లలిత నిర్ఘాంతపోయారు. హఠాత్తుగా అఘాతం తిన్న చిహ్నాలు అతనిలో కానవచ్చాయి. కళకళ్లాడే ముఖం పీక్కుపోయింది. ఆ వాలకం చూసి లలిత బాధపడింది. మనస్సు కరిగిపోయింది. అయినా సంతోషం దాచుకోలేకపోయింది. ఇంకే రోజైనా అయితే వినయ్తో సంభాషణ ప్రారంభించడం లలితకు తేలిక అనిపించేది కాదు. కాని ఇవాళ అతను గదిలో ప్రవేశించగానే, హో వినయ్ బాబు, మీతో సంప్రదించాల్సిన పనొచ్చింది అంది. ఈ మాటలు వినయ్కు ఆనంద వర్షంలాగా తోచాయి. సంతోషంతో ఉలిక్కిపడ్డాడు. ఒక్క క్షణంలో వాడిపోయిన ముఖం కళకళ్లాడింది. మేం ముగ్గురం అప్పాజెల్లెళ్ళం ఆడపిల్లలకు బడి పెడదామని ఆలోచిస్తున్నాం అంది లలిత. హరే, చాలా కాలం నుంచి ఆడపిల్లలకి బడి పెట్టాలని నేను కలలు కంటున్నాను అన్నాడు వినయ్ ఉత్సాహంతో. ఈ విషయంలో మీరు మాకు సహాయం చెయ్యాలి అంది లలిత. నేను చేయగలిగింది చేయకుండా పోవడం అంటూ లేదు. నేనేం చేయాలో చెప్పండి అన్నాడు వినయ్. మేము బ్రహ్మ సమాజ మతస్థులమని హిందువులు మమ్మల్ని విశ్వసించడం లేదు. ఈ చిక్కు నుంచి మమ్మల్ని తప్పించాలి అంది లలిత. ఆ విషయంలో మీరేమీ చింతించనక్కర్లేదు, అంతా నేను సరిచూసుకుంటా అన్నాడు వినయ్ ఉద్రేకంతో. చూసుకోగలడమ్మా అంది ఆనందమయి. నచ్చజెప్పడంలో వినయ్కు సాటి ఎవ్వరూ లేరు.
బడి నిబంధనావళి ఎలా తయారు చేయాలో, కాలం పీరియడ్స్గా ఎలా విభజించాలో, ఏ ఏ విషయాలు బోధించాలో, ఎన్ని తరగతులు ఉండాలో మొదలైన వాటిల్లో మీరు మాకు సలహాలివ్వాలి అంది లలిత. ఈ విషయాలు వినయ్కు చాలా తేలికైనవే, అయినా తబ్బిబ్బుపడ్డాడు. వరదసుందరి తన వారితో కలిసి మెలగవద్దని చెప్పడం, సమాజంలో వారి మీద ఆందోళన చెలరేగుతూ ఉండడం లలితకు తెలియదా? లలిత అడిగిన దానికి అంగీకరించడం తప్పా ఒప్పా? ఆమెకు హానికరం కాదా? వినయ్ సందిగ్ధావస్థలో పడ్డాడు. ఈ ధర్మకార్యంలో సహాయం చేయమని లలిత అడిగితే చెయ్యను అనే మనోబలం ఉంటేనా? సుచరిత కూడా ఆశ్చర్యపోయింది. లలిత వినయ్ను ఈ విధంగా కోరుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటికే వినయ్తో ఆమె సంబంధం చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అనుకోకుండా ఆ వ్యవహారమంతా తెలిసి కూడా స్వతంత్రించి వినయ్ను ఇలా కోరడం సుచరితకు భయం గొలిపింది. లలిత మనస్సు తిరగబడిందని సుచరిత గుర్తించింది. కానీ వినయ్ను ఇంకా చిక్కుల్లోకి ఏడ్వడం లలితకు తగునా? అందుకని సుచరిత ఆదుర్దాగా, ఈ విషయం ముందు మేము నాన్నగారితో చర్చించాలి వినయ్ బాబు. ఆడపిల్లల బడి మీద ఇన్స్పెక్టర్గా నియమించామని ఇప్పుడే పొంగిపోవద్దు అంది. ఈ మాటల్ని బట్టి సుచరిత లలిత ప్రతిపాదన విషయం యుక్తిగా తప్పించాలని చూస్తున్నదని వినయ్ గ్రహించి ఇంకా సందేహాలు పెంచుకోసాగాడు. వారి కుటుంబంలో తటస్థించిన చిక్కుల విషయం సుచరితకు బాగా తెలిసినప్పుడు లలితకు మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది? అలాంటప్పుడు లలితకు ఇదంతా ఏమిటి? అంతా పెద్ద సమస్యగా ఉంది వినయ్కి. అవునవును, నాన్నతో మాట్లాడాలి అంది లలిత. సహాయం చేయడానికి వినయ్ బాబు అంగీకరించారు కాబట్టి నాన్నతో చెప్పొచ్చు. ఆయన ఎలాంటి అభ్యంతరం పెట్టరని నా నమ్మకం. బడిలో ఆయన సహాయం కూడా పొందుదాం. ఇలా అని ఆనందమయ్య కేసు తిరిగి, మిమ్మల్ని వదులుతామనుకునేరు అంది. ఓ అలాగే, మీ బడి ఊడుస్తాను, అంతకంటే నేనేం చేయగలను అంది ఆనందమయ్య నవ్వుతూ. అంతకంటేనా అమ్మా? అప్పుడు మా బడి పరిశుభ్రంగా ఉంటుంది అన్నాడు వినయ్. సుచరిత లలితలు వెళ్ళిపోయిన తర్వాత వినయ్ ఈడెన్ తోటల వైపు బయలుదేరాడు. వినయ్ వెళ్ళగానే మహిం ఆనందమయ్య దగ్గరికి వెళ్ళి, వినయ్ చెప్పినట్లు వినేటట్టున్నాడు. వివాహ విషయం త్వరగా నిశ్చయం చేస్తే బాగుండిపోను. మళ్ళీ మనసు మార్చుకోడని ఎలా అనుకోవడం అన్నాడు. ఏమిటి నువ్వు చెప్పేది అంది ఆనందమయ్యి ఆశ్చర్యపోతూ. ఎప్పుడు అంగీకరించాడు? నాతో ఆ విషయమే చెప్పలేదే. ఇవాళ నాతో చెప్పాడు. కూర తిరిగి వచ్చిన తర్వాత ముహూర్తం పెట్టిద్దామన్నాడు అని సమాధానం చెప్పాడు మహిం. ఆనందమయ్యి తలాడించి, మహిం, నువ్వు వినయ్ను అపార్థం చేసుకుని ఉంటావు, నా మాట నమ్ము అంది. నాది ఎంత మందబుద్ధి అయినా స్పష్టంగా చెబితే అర్థం చేసుకోగల వయసుందమ్మా. నా మీద కోపగించుకుంటావని నాకు తెలుసు. దీనిమీద గొడవ తెచ్చిపెట్టేట్టున్నావు. గొడవ చేద్దామని నువ్వనుకుంటే గొడవే అవుతుంది అన్నాడు మహిం గంభీరంగా. మహిం, నువ్వేమన్నా భరిస్తాను గాని గొడవ వచ్చే విషయానికి అంగీకారం మాత్రం ఇవ్వలేను. మీ అందరి క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్తున్నాను. మా క్షేమం సంగతి మాకే వదిలివేయడం మంచిది. మా వ్యవహారాలు మేమే పరిష్కరించుకుంటాం. నువ్వు ఫిర్యాదులేవీ వినక్కర్లేదు. ఇదంతా ముందు ముందు అందరి మంచికి దారితీస్తుంది. శశిముఖి పెళ్ళయ్యే వరకు మా మంచి విషయం మాకే వదిలేయకూడదు అన్నాడు మహిం కఠినంగా. శశిముఖి పెళ్ళి అయ్యే వరకు మా మంచి విషయం మాకే వదిలేయకూడదు అన్నాడు మహిం కఠినంగా. ఇందుకు ఆనందమయ్యి సమాధానం చెప్పలేదు. నిట్టూర్చి ఊరుకుంది. మహిం జేబులో నుంచి తమలపాకుల పెట్టె తీసుకుని తమలపాకులు నములుతూ వెళ్ళిపోయాడు. లలిత పరేష్ బాబు దగ్గరికి వెళ్ళి, మనం బ్రహ్మ సమాజం వాళ్ళం కాబట్టి హిందూ బాలికలు వచ్చి మా దగ్గర చదువుకోవటం లేదు.
ఎవరైనా హిందువు సహాయం పొందితే బావుంటుందని నాకు తోస్తోంది. ఏమంటావు నాన్న అంది. హిందువులు ఎవరు సహాయం చేస్తారు అని అడిగాడు పరేష్ బాబు. లలిత వినయ్ పేరు ప్రస్తావించడానికి తయారయ్యే వచ్చింది, కానీ సమయం వచ్చేసరికి సిగ్గుపడింది. అయినా ఎంతో కష్టం మీద, ఎవరేమిటి బోలెడు మంది ఉన్నారు, వినయ్ బాబు లేకపోతే అనే పదం వాడడం అనవసరం. నిజానికి అది వ్యర్థమే. అందుకే వాక్యం పూర్తి కాలేదు. వినయ ఎలా అంగీకరిస్తాడు అన్నాడు పరేష్ బాబు ఆశ్చర్యపోతూ. ఈ మాటలకు లలిత గర్వం దెబ్బతిన్నది. వినయ్ బాబు అంగీకరించడు? అంగీకరించినట్టు చేయగల శక్తి లలితకు ఉందని తెలియదు. అంగీకరించకపోవడానికి కారణం కనిపించదు అని మాత్రమే అన్నది. కొంచెంసేపు ఊరుకుని పరేష్ బాబు, ఈ విషయం 4 వైపుల నుంచి చూస్తే సహాయం చేయటానికి అంగీకరించడు అన్నాడు. లలిత బాగా సిగ్గుపడి చీర కొంగుకు కట్టుకున్న తాళం చేతులు గలగల్లాడించసాగింది. కుమార్తె ముఖంలోని బాధను చూసేసరికి పరేష్ బాబు మనస్సు కూడా బాధపడింది. ఓదార్చడానికి మాటలే తోచలేదు. కొద్దిసేపైన తర్వాత లలిత మెల్లగా పైకి చూసి, అయితే నాన్న, ఇక బడి తెరవడం అసాధ్యమేనంటారా అంది. ఇప్పుడు నానా చిక్కులు కనిపిస్తున్నాయి. బడి పెట్టాలని యత్నిస్తే మీకు విమర్శలకు దారి ఏర్పడుతుంది అన్నాడు. ఈ తప్పును మౌనంగా అంగీకరించడం కంటే లలితకు బాధాకరమైంది లేదు. హరాన్ బాబుకు విజయం చేకూరినట్టే. తండ్రి దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర వెనకడుగు వేయటానికి ఆజ్ఞ తీసుకునేది కాదు. చిరాకుకు లలిత భయపడదు, కానీ ఈ తప్పును భరించడం ఎలా? నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. లలిత తన గదికి వచ్చేసరికి అక్కడ ఆమెకు ఒక ఉత్తరం వచ్చి ఉంది. దస్తూరిని బట్టి ఆ ఉత్తరం రాసింది శైలబాల అనే చిన్ననాటి సహాధ్యాయిని అని లలిత తెలుసుకుంది. శైలబాల వివాహం చేసుకుని వంకీపురంలో ప్రస్తుతం నివసిస్తూ ఉంది. ఆ ఉత్తరంలో శైలబాల, మిమ్మల్ని గురించిన పుకార్లు విని నా మనస్సు ఎంతో కలత చెందింది. చాలా కాలంగా నీకు వ్రాసి నిజానిజాలు తెలుసుకుందామనుకుంటున్నాను, కానీ తీరిక చిక్కలేదు. మొన్న ఒకరు నాకు ఉత్తరం రాశారు. ఆయన పేరు చెప్పదలచలేదు. అందులో నిన్ను గురించిన విశేషాలు చదివి నిర్ఘాంతపోయాను. ఎవరో హిందూ యువకుని వివాహమాడదామని నువ్వు ఆలోచిస్తున్నావట, నిజమేనా? నిజమే అయితే అని ఉంది. లలిత కోపంతో మండిపోయింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఈ క్రింది విధంగా సమాధానం రాసింది. ఆ వార్త నిజమా అబద్ధమా అని అడుగుతూ నువ్వు ఉత్తరం రాయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. బ్రహ్మ సమాజ సభ్యుడు చెప్పినది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని చూచేటంతగా నీలో నాపై విశ్వాసం సన్నగిలిందా? ఎవరో హిందూ యువకుని నేను వివాహం చేసుకోబోతున్నానని విని నిర్ఘాంతపోతున్నావని వ్రాశావు. బ్రహ్మ సమాజంలో కొంతమంది పవిత్రమైన యువకులున్నారు. వారిని వివాహం చేసుకోవాలనే ఆలోచనే నాకు భయం గొలుపుతుంది. నేను ఎరిగి ఉన్న హిందూ యువకులు ఒకరిద్దరున్నారు. వారిని వివాహమాడడం ఏ బ్రహ్మ సమాజ బాలికకైనా గర్వకారణం. నీకు ప్రత్యేకంగా ఇంకా వ్రాయగలిగిందేమీ లేదు. పరేష్ బాబు ఆ రోజుకు పని అంతా కట్టిపెట్టి చాలాసేపు తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. చివరికి సుచరితను చూడటానికి వెళ్ళాడు. ఆయన ముఖంలోని బాధను చూసి సుచరిత ఖేదపడింది. ఆయన చింతకు కారణం సుచరితకు తెలుసు. తాను కూడా కొద్ది రోజులుగా ఈ సమస్యను గురించి ఆలోచిస్తోంది. సుచరితతో పాటు ఆమె గదిలోకి వెళ్ళి కూర్చొని పరేష్ బాబు, అమ్మా, లలితను గురించి గట్టిగా ఆలోచించవలసిన సమయం వచ్చింది అన్నాడు. నాకు తెలిసిన అన్న అంది సుచరిత ఆయన కేసి జాలిగా చూస్తూ. నేను మన సమాజంలో వ్యాపించిన అపవాదును గురించి ఆలోచించడం లేదు. నాకే ఆశ్చర్యంగా ఉంది. లలిత పరేష్ బాబు తటపటాయించడం చూసి సుచరిత తన మనసులో విషయం స్పష్టంగా వెల్లడించడానికి పూనుకుంది. లలిత ఇదివరకు తన ఆలోచనల్ని గురించి స్వేచ్ఛగా నాకు చెప్తూ ఉండేది. ఇప్పుడు పూర్వంలాగా అరమరిక లేకుండా మాట్లాడడం లేదు. నాకు బాగా అర్థమైంది నాన్న ఇది.
లలిత మనసులో భారంగా ఉంది. అలా ఉందని తనకు తానే అంగీకరించే స్థితిలో లేదు. ఇప్పుడు ఏం చేస్తే బావుంటుందా అని సందిగ్ధావస్థలో పడ్డాను. వినయ్ను స్వేచ్ఛగా మన ఇంటికి రానియడం ఆమెకు హాని కలిగిస్తుందా? నువ్వేమంటావ్? అంటూ అడ్డుకున్నాడు పరేష్ బాబు. నాన్న, వినయ్ బాబు తప్పేమీ లేదని మీకు తెలుసు. ఆయన గుణగణాలు నిర్దుష్టమైనవి. మనమెరిగిన విద్యావంతుల్లో అటువంటి స్వభావం గలవాళ్లు అరుదు. అవును రాధా, నువ్వు చెప్పింది సరిగ్గానే ఉంది అన్నాడు పరేష్ బాబు ఆదుర్దాగా. అతని మంచి స్వభావాన్ని మనం చూడాలి. భగవంతుడు కూడా అదే చెప్పాడు. వినయ్ మంచివాడు అనడంలో మనం పొరబడలేదు. అందుకు మనం భగవంతునికి కృతజ్ఞత తెలపాలి. పరేష్ బాబు ఏదో కల్లో నుంచి బయటపడ్డవాడిలాగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చాడు. ఆయన తన భగవంతుని విషయంలో అన్యాయంగా ప్రవర్తించలేదు. మానవులను, భగవంతుడు తూచే త్రాసులను శాశ్వత సత్యపు త్రాసుల్లాగానే పరిగణించాడు. తన సమాజం తయారు చేసిన తప్పుడు తూకపురాళ్లను కలపలేదు కాబట్టి తనను తాను నిందించుకోవలసిన పని లేకపోయింది. అంత విస్పష్టమైన యథార్థాన్ని గ్రహించలేక అనవసరంగా బాధపడినందుకు ఆశ్చర్యపోయాడు. సుచరిత శిరస్సు మీద చేయి వేసి, ఇవాళమ్మా నీ దగ్గర్నుంచి గుణపాఠం నేర్చుకున్నాను అన్నాడు. సుచరిత వెంటనే ఆయన పాదాలు తాకి, హబ్బే హబ్బే అలా అంటున్నావేమిటి నాన్నా అంది. మానవుడు మానవుడే అనే విస్పష్టమైన సామాన్యమైన సత్యాన్ని ప్రజలు మర్చేపోయేటట్టు శాఖాభిమానం చేస్తుంది. అది పెద్ద సుడిగుండం లేపుతుంది. అందులో విశ్వసత్యానికంటే సమాజం ఏర్పరిచిన హిందూ బ్రహ్మ విచక్షణ అత్యధిక ప్రాధాన్యం వహిస్తూ ఉంటుంది. ఈ అసత్యపు సుడిగుండంలో పడి ఇంతకాలము వ్యర్థంగా గిరగిరా తిరుగుతున్నాను అన్నాడు పరేష్ బాబు. ఆడపిల్లల బడి పెట్టాలనే నిశ్చయం లలిత వదులుకోలేదు అన్నాడు పరేష్ బాబు. కొంచెంసేపు ఆగి, బడి పనుల్లో వినయ్ సహాయం అడగడానికి అంగీకరించవలసిందని నన్ను కోరింది. నాన్న, కొంతకాలం ఆగడం మంచిది అంది సుచరిత. వినయ్ సహాయం పొందే విషయంలో తాను నిరుత్సాహపరిచినప్పుడు ఆమె వెళ్తూ చూసిన బాధాకులితమైన దృష్టి పరేష్ బాబు కళ్లకు కట్టి అమిత బాధపడ్డాడు. సమాజం చేసిన హాని కంటే ఆ అపరాధం మీద కత్తి కట్టడం, తండ్రి అరికట్టుతున్నాడనే విషయం ఆమెకు, లలితకు ఎక్కువ బాధాకరంగా ఉందని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ విషయమై తన వైఖరిని మార్చుకోవాలనే ఆతృతతో, ఎందుకు రాధా, ఎందుకు ఆగడం అన్నాడు. ఆక్కపోతే అమ్మ కోపం వస్తుంది అని జవాబు చెప్పింది సుచరిత. ఆమె చెప్పిందే సరైనదని పరేష్ బాబు గ్రహించాడు. సమాధానం చెప్పబోతుంటే సతీష్ వచ్చి సుచరిత చెవిలో ఏదో చెప్పాడు. దానిమీద ఆమె వాగుడుకాయ, ఇప్పుడు కాదు రేపు అంది. రేపు బడికి వెళ్తానుగా అన్నాడు సతీష్ కృంగిపోయి. ఏమిటి సతీష్, ఏం కావాలి అని పరేష్ బాబు ఆప్యాయంగా మందహాసం చేస్తూ అడిగాడు. అది సతీష్ అంటూ సుచరిత ప్రారంభించబోయేసరికి సతీష్ ఆమె నోరు మూసి, చెప్పుకు అన్నాడు. రహస్యమైతే సుచరిత చెప్తుందని ఎలా అనుకున్నావు అని అడిగాడు పరేష్ బాబు. అలా కాదు నాన్న, ఈ రహస్యం మీరు వినాలని ఎంతో ఆదుర్దాపడుతున్నాడు అంది సుచరిత. లేదు లేదు అని కేకలు వేస్తూ సతీష్ పరిగెత్తాడు. వినయ్ అతని వ్యాసం గొప్పగా ఉందని పొగిడాడేమో, సుచరితకు దాన్ని చూపుతానని మాటిచ్చాడు. పరేష్ బాబు సమక్షంలో తనకు ఆ విషయం జ్ఞాపకం చేసిన కారణం సుచరితకు స్పష్టమైంది. పాపం, ఈ ప్రపంచంలో తన రహస్య ఆలోచనల విషయం ఇంత తేలిగ్గా తెలిసిపోతుందని సతీష్ గుర్తించలేదు. 4 రోజుల తర్వాత హరాన్ ఒక ఉత్తరం చేతపుచ్చుకుని వరదసుందరిని కలుసుకున్నాడు. ఇటీవల పరేష్ బాబును తన వైపుకు తిప్పుకోగలననే ఆశ అతనికి వదిలిపోయింది. వరదసుందరికి ఆ ఉత్తరం అందిస్తూ, జాగ్రత్త తీసుకోమని నేను మొదట్నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. అలా హెచ్చరించినందుకు నా మీద నీకు అసంతుష్టి కలిగింది కూడా.
మన వెనక విషయాలు ఎంత దూరం వెళ్ళాయో ఈ ఉత్తరం చదివితే తెలుస్తుంది అని శైలబాలకు లలిత వ్రాసిన ప్రత్యుత్తరం అందించాడు. ఆ ఉత్తరం చదవడం పూర్తి చేసిన తర్వాత వరదసుందరి, ఇలా జరుగుతుందని నేనేం కలగన్నానా? చెప్పు. కానీ ఈ నేరం నా మీద వేయడానికి వీల్లేదు. మీరంతా కలిసి సుచరిత అంత మంచి పిల్ల బ్రహ్మ సమాజంలోనే లేదని ముక్త కంఠంతో పొగిడేసరికి దాని తల తిరిగిపోయింది. మీ ఆదర్శ బ్రహ్మ సమాజ బాలిక చేష్టల్ని మీరే అరికట్టాలి. వినయ్ గోరాలని ఇంటికి తీసుకువచ్చింది నా భర్త. మన చింతనా మార్గంలో వినయ్ను పెట్టాలని నేను శాయశక్తులా యత్నించాను. ఎక్కడి నుంచో మా ఇంటికి వచ్చి పడ్డా పిన్ని వ్యవహారం ఆరంభమైంది. విగ్రహారాధన మొదలుపెట్టారు. వినయ్ పూర్తిగా చెడిపోయాడు. నేను కనిపిస్తే సరి పారిపోతున్నాడు. ఈ గొడవంతటికీ మూల కారణం సుచరిత. అది ఎలాంటిదో నాకు ఆది నుంచి తెలుసు. కానీ ఎన్నడూ నోరు విప్పి చెప్పలేదు. నా కూతురే అనుకునేటంత ప్రేమతో పెంచాను. అలా పెంచినందుకు ఇది నాకు ప్రత్యుపకారం. ఈ ఉత్తరం నాకు చూపించడం వృధా. నీకు ఉత్తమమని తోచినట్టు చెయ్యి అంది. హరాన్ ఉదారంగా పశ్చాత్తాపం ప్రకటించి ఒకప్పుడు ఆమెను అపార్థం చేసుకున్నానని అమాయకంగా అంగీకరించాడు. పరేష్ బాబును పిలిపించాడు. ఈ ఉత్తరం చూడండి అంటూ వరదసుందరి పరేష్ బాబు ముందు బల్ల మీద ఉత్తరం పడవేసింది. ఆ ఉత్తరం 2 పర్యాయాలు జాగ్రత్తగా చదివి పరేష్ బాబు తలపైకెత్తి, అయితే ఏమిటి అన్నాడు. అయితే ఏమిటి అన్నాడు. అయితే ఏమిటి అని వరదసుందరి కోపంతో అని, ఇంతకంటే ఏం కావాలి? ఈ నిదర్శనం చాలదు. విగ్రహారాధన చేయనిచ్చారు, వర్ణ విచక్షణ పాటించనిచ్చారు. ఇంకొక్కటే తక్కువ. ఏ హిందువుకో మీ కుమార్తెల్లో ఒకదాన్నిచ్చి పెళ్లి చెయ్యండి, సరిపోతుంది. ఆ తర్వాత మీకు ప్రాయశ్చిత్తం చేయించుకుని మళ్ళీ హిందూ మతం పుచ్చుకోండి. కానీ ఒక్క విషయం చెబుతాను, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు అన్నాడు పరేష్ బాబు కొద్దిగా నవ్వుతూ. నాకు చెప్పవలసిన సమయం ఇంకా రాలేదు. లలిత హిందువును పెళ్లి చేసుకోవాలని ఉద్దేశించిందని మీరెలా నిర్ణయించుకున్నారన్నదే సమస్య. అలా అనుకోవటానికి ఈ ఉత్తరంలో ఏమీ లేదే, నాకేం కనిపించడం లేదు. మీ కళ్ళు ఎలా తెరవాలో నాకింతవరకు తెలియలేదు అంది వరదసుందరి అసహ్యంతో. మొదట్నుంచి మీరింత గుడ్డిగా ప్రవర్తించకపోతే ఇదంతా జరిగేది కాదు. ఈ ఉత్తరంలో ఉన్నదానికంటే ఇంకా స్పష్టంగా ఎవరైనా ఎలా వ్రాయగలుగుతారో చెప్పండి. ఈ ఉత్తరం వ్రాయడంలో అంటూ అడ్డు వచ్చాడు హరాన్. ఈ ఉత్తరం వ్రాయడంలో అంటూ అడ్డు వచ్చాడు హరాన్. ఉద్దేశం ఏమిటో లలితనే అడిగితే సరిపోతుంది. మీరు అంగీకరిస్తే నేనే అడిగి తెలుసుకుంటాను. ఇంకా ఎవరూ ఏమీ చెప్పకముందే లలిత తుఫాన్లా వచ్చి, నాన్నా చూడండి, మన బ్రహ్మ సమాజం వాళ్ళు ఇటువంటి ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాస్తున్నారు అని ఆకాశరామన్న ఉత్తరం పరేష్ బాబుకు అందించింది. పరేష్ బాబు ఆ ఆకాశరామన్న ఉత్తరం చదివాడు. వినయ్తో లలిత పెళ్లి రహస్యంగా నిశ్చయమైందని ఊహించుకొని ఆ ఉత్తరంలో రచయిత తిట్లు కుమ్మరించి లలితకు రకరకాల సలహాలిచ్చాడు. అంతేకాకుండా వినయ్కు చెడు ఉద్దేశాలు అంటగట్టి ఈ బ్రహ్మ సమాజ భార్యతో విసుగెత్తి వదిలిపెట్టి హిందూ బాలికను తిరిగి వివాహం చేసుకుంటాడని కూడా వ్రాశాడు. హరాన్ పరేష్ బాబు దగ్గర నుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి లలితకేసి తిరిగి, లలిత, ఈ ఉత్తరానికి నీకు కోపం వచ్చింది కదూ? ఇలాంటి ఉత్తరాలు పుట్టడానికి నువ్వే కారణం. ఇదిగో నీ స్వంత దస్తూరిలో ఉన్న ఈ ఉత్తరం ఎలా వ్రాయగలిగావో చెప్పు అన్నాడు. నన్ను గురించి శైల ఉత్తర ప్రత్యుత్తరాలు నీతోనేనా జరుపుతున్నది అని అడిగింది లలిత ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి. ఈ ప్రశ్నకు స్పష్టంగా జవాబు చెప్పకుండా హరాన్ బ్రహ్మ సమాజానికి సేవ చేయవలసిన కర్తవ్యాన్ని మర్చిపోకుండా నీ ఉత్తరం నాకు పంపించింది అన్నాడు. బ్రహ్మ సమాజం వారు ఏమి చెప్పదలచింది ఒక్కసారి చెప్పండి అంది లలిత గట్టిగా నిలబడి. నీకు వినయ్కు సంబంధించిన పుకార్లు బ్రహ్మ సమాజంలో వ్యాపించాయి. నా మట్టుకు నేను వాటిని నమ్మడం లేదనుకో. అయినా అబద్ధమని నీ నోటి వెంట వినాలని ఉంది. లలిత
లలిత కళ్ళు చింత నిప్పుల్లాగా అయిపోయాయి. చేతులు వణుకుతూ ఉంటే వాటిని కుర్చీ వీపు మీద వేసి, నువ్వెందుకు నమ్మలేకపోయావో చెప్పు అని అడిగింది. లలిత అన్నాడు పరేష్ బాబు చేతిని ఆమె భుజాల మీద వేసి, నువ్వు మహోద్రేకంలో ఉన్నావు. చర్చకు ఇది సమయం కాదు. నాతో తర్వాత మాట్లాడవచ్చులే. ప్రస్తుతానికి ఈ విషయం మాట్లాడడం మానేద్దాం. ఎలాగో ఆరంభించాంగా, ఇప్పుడు ఈ విషయం ఆపేయాలని యత్నించవద్దు అంటూ అడ్డు వచ్చాడు హరాన్ బాబు. ఈ మాటలతో లలితకు కోపం ఇనుమడించింది. నాన్న ఆపేయడమా? మీలాగా నాన్న సత్యం అంటే భయపడడు. మీ బ్రహ్మ సమాజం కంటే సత్యం గొప్పదని ఆయనకు తెలుసు. వినయ్ని నేను వివాహం చేసుకున్నా తప్పు కాదు, అసాధ్యమూ కాదు అంది లలిత. అయితే బ్రహ్మ సమాజ మతం స్వీకరించడానికి వినయ్ నిర్ణయించుకున్నాడా అని అడిగాడు హరాన్. ఇంకా ఏది నిర్ణయం కాలేదు. బ్రహ్మ సమాజంలో కలవవలసిన అవసరం ఏముంది అంది లలిత. ఇంతవరకు వరదసుందరి మాట్లాడలేదు. ఇవాళ హరాన్ మాట నెగ్గుతుంది, పరేష్ బాబు తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడతాడు అని తలపోసింది. కానీ ఇక ఉండబట్టలేక, లలిత నీకేమైనా మతిపోయిందా? ఏమిటి పిచ్చి మాటలు అంది. అమ్మా, నాకేం మతిపోలేదు. బాగా ఆలోచించి చెప్పాను. నలువైపుల నుంచి ఇలా చుట్టుముట్టడం నేను సహించను. ఈ హరాన్ బాబు అతని ముఠావారి సమాజాన్నించి స్వేచ్ఛ పొందాలని నిశ్చయించుకున్నాను అని సమాధానం చెప్పింది లలిత. విచ్చలవిడిగా ప్రవర్తించడం స్వేచ్ఛ అంటావా అన్నాడు హరాన్ బాబు హేళనగా. నా దృష్టిలో స్వేచ్ఛ అంటే అసత్యానికి బానిసత్వం చేయడం నుంచి, నీచుల దాడి నుంచి విముక్తి. నేను ఇది తప్పు అని, నా మతానికి విరుద్ధమని భావించినప్పుడు మధ్య బ్రహ్మ సమాజం ఎందుకు జోక్యం కలిగించుకోవాలి? నా త్రోవకు ఆటంకాలు ఎందుకు పెట్టాలి అంది లలిత. హరాన్ బాబు దురహంకారం వెల్లడిస్తూ పరేష్ బాబు కేసు తిరిగి, చూచారా పరేష్ బాబు, చివరికి ఇలాంటిదేదో జరుగుతుందనే నేనెప్పుడూ అనుకుంటూనే ఉన్నాను. శాయశక్తులా మిమ్మల్ని హెచ్చరించాను, కానీ ప్రయోజనం లేకపోయింది అన్నాడు. చూడు పానుబాబు, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. అన్ని విషయాల్లో నీకంటే గొప్పవారికి సలహాలు ఇవ్వాలనే దురహంకారం వద్దు. ఇలా దెబ్బ కొట్టి లలిత వెళ్ళిపోయింది. చూడండి, గొడవ. ఇంకా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంది వరదసుందరి. మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ఇలాంటి కల్లోలిత వాతావరణంలో మన కర్తవ్యం ఏమిటో సరిగ్గా గ్రహించలేం. క్షమించండి, ఇప్పుడు ఈ విషయం చర్చించలేను. కొంచెంసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచించాలి అన్నాడు పరేష్ బాబు. జరిగిందంతా విన్న మీదట లలిత వ్యవహారం ఇంకా చిక్కుల్లోకి ఏర్వబడిందని సుచరిత తలచింది. కొంచెంసేపు మాట్లాడకుండా ఊరుకుని లలిత మెడ చుట్టూ చేయివేసి, నాకేమో భయం వేస్తోంది అంది. భయం దేనికి అని అడిగింది లలిత. బ్రహ్మ సమాజంలో అంతటా ఈ గొడవ. ఇంతకీ వినయ్ బాబు అంగీకరించకపోతే? అంగీకరిస్తారు అంది లలిత ముఖం కిందకి వాల్చి గట్టి నమ్మకంతో. వినయ్ బాబు తన మతం వదులుకుని ఈ పెళ్లికి అంగీకరించడని అమ్మకు పానుబాబు నూరిపోస్తున్నాడు. పానుబాబు ముందు అలా మాట్లాడేటప్పుడు ఉన్న చిక్కుల్ని గురించి ఎందుకు ఆలోచించలేదు అంది సుచరిత. నేను అలా మాట్లాడానని నువ్వు చింతించనక్కర్లేదు. వేట జంతువుని నీటి అంచుకు తరిమినట్టు నన్ను తరిమి లొంగదీసుకుందామని పానుబాబు అతని బృందం ఆలోచిస్తే త్వరలోనే వారి పొరపాటును వాళ్ళు గ్రహిస్తారు. సముద్రంలోకి దూకడానికి నేను జంకనని అతనికి తెలీదు. అతని వేటకుక్కల ముఠా నోట్లో చిక్కుకునే బదులు సముద్రంలోకి ఉరుకుతానని కూడా అతడు గ్రహించలేడు అంది లలిత. నాన్నగారితో సంప్రదిద్దాం అంది సుచరిత. నాన్న ఈ వేటగాళ్లతో చేతులు కలపడు. మనల్ని కట్టిపడవేయాలని ఆయన ఎన్నడూ తలపెట్టలేదు. ఆయన అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోయినప్పుడు అప్పుడైనా ఏనడైనా కోపగించుకున్నాడా ఆయన? బ్రహ్మ సమాజం పేరుతో మన స్వేచ్ఛను అరికట్టాలని యత్నించారా నాన్న? ఇందుకు నాన్న మీద అమ్మ ఎన్నిసార్లు కోపగించలేదు? మనంతట మనం ఆలోచించడం మానివేస్తామేమోనని నాన్న భయపడుతూ ఉంటారు.
ఈ విధంగా మనల్ని పెంచిన తర్వాత చివరికి పానుబాబు లాంటి బ్రహ్మసమాజం జైలు అధికారులకు మనల్ని అప్పగిస్తారని ఎలా అనుకున్నావు అని లలిత సమాధానం చెప్పింది. సరే, బాగానే ఉంది. నాన్నగారు అభ్యంతరం చెప్పరు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నావు అంది సుచరిత. మీరేమీ చేయకపోతే నేను స్వయంగా పూనుకుంటాను అంటూ ప్రారంభించింది లలిత. కానీ సుచరిత ఆదుర్దాతో ఆమెకు అడ్డొచ్చి, వీల్లేదు, నువ్వు పూనుకోవడానికి వీల్లేదు, నేను ఒక ఉపాయం ఆలోచించాను అంది. ఆ సాయంకాలం సుచరిత పరేష్ బాబును చూడటానికి బయలుదేరబోతూ ఉంటే ఆయనే స్వయంగా వారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తలవంచుకుని ఆలోచిస్తూ తోటలో పచార్లు చేయడం ఆయనకు అలవాటు. నిర్మల సంధ్యా చీకటిలో మనసులో నుంచి ఆనాటి పనిభారాన్ని తొలగించుకొని హృదయంలో ప్రశాంతతను నెలకొల్పుకోవడానికి సన్నాహం చేసుకుంటున్నట్లు ఉంటాడాయన. ఆ రాత్రి ఒంటరిగా సాయం ధ్యాన ప్రశాంతత పొందకుండా చింతాకులిత ముఖంతో సుచరిత గదిలోకి అడుగుపెట్టాడాయన. అలా ఆయన తన గదిలోకి అడుగుపెట్టేసరికి కులాసాగా ఆడుకునే పిల్లవాడు బాధతో, రోగంతో మాట్లాడకుండా కదలకుండా పండుకున్నప్పుడు తల్లి పడే బాధ వంటి బాధనే సుచరిత ఆ రోజు అనుభవించింది. అంతా విన్నావనుకుంటాను రాధా అన్నారు పరేష్ బాబు. విన్నాను నాన్న, విన్నాను. ఎందుకు మీరింతగా చింతిస్తున్నారు అని అడిగింది సుచరిత. ఒక్క విషయంలోనే వ్యథపడుతున్నాను. లలిత తాను రేపిన తుఫాన్ తీవ్రతను భరించగలదా? ఉద్రేకంలో గుడ్డి గర్వం మన మనసుల్ని చీకటిమయం చేస్తుంది. కానీ మన చర్చల ఫలితాలు ఒక్కోటొక్కటి పరిణతికొచ్చేసరికి వాటిని భరించే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తన చర్చల ఫలితాలను గురించి బాగా ఆలోచించిన మీదటే లలిత అనుసరించదగిన ఉత్తమ మార్గాన్ని నిర్ణయించుకుందా? ఒక్క విషయం నమ్మకంగా చెప్పగలను నాన్న. మన సమాజం విధించే శిక్షకు లలిత లొంగిపోదు అని సమాధానం చెప్పింది సుచరిత. ఏదో కోపంతో ఈ తిరుగుబాటు తత్వాన్ని లలిత ప్రదర్శించడం లేదని నమ్మకం కలిగితే నాకంతే చాలు అన్నాడు పరేష్ బాబు. లేదు నాన్న, అలా అయితే అది చెప్పేది ఒక్క నిమిషం కూడా నేను వినేదాన్ని కాను. చాలా కాలంగా తీవ్రంగా ఆలోచిస్తున్న విషయం హఠాత్తుగా దెబ్బతింటంతో బయటపడింది. ఇప్పుడు లలితను నిరోధించాలని యత్నించి లాభం లేదు. అంతేగాక వినయ్ కూడా చాలా మంచివారు అంది సుచరిత కిందకు చూస్తూ. బ్రహ్మ సమాజంలో కలవటానికి వినయ్ సిద్ధంగా ఉన్నాడా అని పరేష్ బాబు అడిగాడు. ఏమో, గట్టిగా చెప్పలేను. గౌరబాబు తల్లిని మనం వెళ్ళి కలుసుకుంటే బాగుంటుందేమో అంది సుచరిత. అవును, వెళ్ళడం మంచిదని నేను అనుకుంటూనే ఉన్నాను అన్నాడు పరేష్ బాబు. వినయ్ ఆనందమయ్య ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు ఉదయం తన బస్సుకు వెళ్తుండేవాడు. ఒక రోజున అలా వెళ్ళేసరికి అక్కడ ఒక ఉత్తరం పడి ఉంది. అది ఆకాశరామన్న ఉత్తరం. వినయ్ లలిత వివాహం చేసుకోవడం మంచిది కాదనే సలహాతో ఆ ఉత్తరం నిండి ఉంది. లలితను చేసుకుంటే వినయ్కి సుఖం లేకపోగా లలితకు సర్వనాశనం ప్రాప్తిస్తుందని కూడా అందులో వ్రాసి ఉంది. హెచ్చరించిన వినయ్ లలితను చేసుకోవాలనే ఉద్దేశించితే లలిత ఊపిరితిత్తులు బలహీనమైనవని, డాక్టర్లు క్షయ అని అనుమానిస్తున్నారనే విషయం ఆలోచించమని ఆ ఉత్తరంలో సలహా ఇచ్చారు. ఇంత ఘోర అసత్యాలను ఎలా వ్రాయగలుగుతారో ఊహించలేక వినయ్ ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు. సాంఘిక విభేదాల మూలంగా లలితను వినయ్ వివాహమాడడం అసంభవమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందుకని లలితను తాను ప్రేమించడం నేరమని భావించాడు వినయ్. ఇలా ఉత్తరం వచ్చిందంటే బ్రహ్మ సమాజ వర్గాలలో ఈ వివాహం తప్పకుండా జరుగుతుందనే భావిస్తున్నారన్నమాట. ఇంతకు లలితను బ్రహ్మ సమాజం వారు నిందిస్తూ ఉంటారని వినయ్ అమితంగా బాధపడ్డాడు. లలిత పేరును తన పేరుతో జోడించి నలుగురు చర్చిస్తున్నారు అనే విషయం సిగ్గుచేటని వినయ్కు అనిపించింది. వినయ్తో ఎందుకు పరిచయం కలిగిందా అని లలిత
తనను తాను నిందించుకుంటూ, వారు కలుసుకున్న రోజును దుర్దినమని నిందించుకుంటూ ఉందని, ఇక తన మొహం చూసి భరించలేదని వినయ్ ఊహించసాగాడు. పాపం, మానవ హృదయం ఇంతగా తనను తాను దూషించుకుంటున్నా అపరిమితమైన ఆనందంలో వినయ్ హృదయం ఉప్పొంగిపోయింది. అవమానాన్ని గాని సిగ్గును గాని అంగీకరించడానికి అతని మనస్సు నిరాకరించింది. ఈ భావాలు రాకుండా ఉండడానికి వినయ్ వరండాలో అటూ ఇటూ పచార్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ ఉదయ సంధ్యా కాంతి వెలుగులో ఒక విధమైన ఉన్మాదం కలిగింది. వీధిలో అమ్ముకునేవారి కేకలు అతని హృదయంలో అమిత ఆందోళనను రేకెత్తించాయి. లలితను చుట్టుముట్టిన నిందా స్రవంతి ఆమెను తీసుకొచ్చి తన హృదయ సురక్షణాశ్రయంలో పడవేయలేదా? ఆ స్రవంతిలో కొట్టుకు వస్తున్న లలిత ఆకారాన్ని మనసు నుంచి తుడిచివేసుకోలేకపోయాడు. అతని హృదయం లలిత నాది, నా ఒక్కనిది అని ఆక్రోశించింది. అంతకుముందు ఎన్నడూ ఈ మాటలు ఉచ్చరించే సాహసం అతనికి లేదు. కాని ఈ రోజున బయట నుంచి తన హృదయ వాంఛ విస్పష్టంగా మారుమోగడం విని ఇక ఆగలేకపోయాడు. ఇలా ఉద్రేకంతో వరండాలో పచార్లు చేస్తూ ఉంటే ఆ ఇంటివైపే వస్తున్న హరాన్ బాబు కనిపించాడు. దానితో ఈ ఆకాశరామన్న ఉత్తరంలోని అంతరార్థం వినయ్ గ్రహించాడు. హరాన్ బాబును కూర్చోమని కుర్చీ చూపించి వినయ్ ఆత్మవిశ్వాసాన్ని ద్యోతకం చెయ్యకుండా నిరీక్షించసాగాడు. చివరికి హరాన్ బాబు సంభాషణ ప్రారంభిస్తూ, వినయ్ బాబు, మీరు హిందువులు కదూ అని అడిగాడు. అవును, నేను హిందువుడనే అని సమాధానం చెప్పాడు వినయ్. నా ప్రశ్నకు కోపగించుకోవద్దు అంటూ బ్రతిమాలాడు హరాన్. తరచూ మనం వివిధ దృక్పథాల నుంచి విషయం పరిశీలించకుండా గుడ్డివారిలా ప్రవర్తిస్తాం. ముఖ్యంగా మన ప్రవర్తన వల్ల సమాజంలో చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు మన ప్రవర్తన దేనికి దారితీస్తుంది, ఎంతవరకు సురక్షితంగా వెళ్ళవచ్చు అని అడిగేవారికి స్నేహితునిలాగా, అలాంటి వారికి ఒక స్నేహితునిలాగా స్వాగతమియ్యాలి. ఏమంటారు? ఇంత పొడవాటి ఉపోద్ఘాతం అనవసరం అన్నాడు వినయ్ నవ్వాలని యత్నిస్తూ. రుచించని ప్రశ్నలను తప్పించుకోవాలని చూడడం కానీ, అడిగిన వారి మీద చేయి చేసుకోవడం కానీ నా స్వభావం కాదు. మీరు అడగదలిచిన ప్రశ్న ఏదైనా సరే నిర్భయంగా అడగచ్చు. బుద్ధిపూర్వకంగా మీరు తప్పు చేశారని నేను నిందించదలుచుకోలేదు, కానీ విచక్షణారహితంగా ప్రవర్తిస్తే పర్యవసానం విషమిస్తుందని చెప్పడం అవసరం అనుకుంటాను అన్నాడు హరాన్ క్షమార్పణ చెప్తున్నట్లు. అనవసరమైంది చెప్పడం ఎందుకు? మీరు చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పండి అన్నాడు వినయ్ కొద్దిగా బాధపడుతూ. మీరు హిందూ అయి ఉండి పరేష్ బాబు కుమార్తెల విషయంలో పుకార్లు వ్యాపించడానికి ఆస్కారమిచ్చేటట్లు వారి ఇంటికి రాకపోకలు సాగించడం తగునా? చూడండి పానుబాబు, ఏదో ఒక సంఘటనను బట్టి ఏ సమాజానికి చెందిన వారైనా కల్పనలను చేస్తే ఆ బాధ్యతను నేను అంగీకరించను. అదంతా ఎక్కువగా ఆ మనుషుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మీ బ్రహ్మ సమాజ సభ్యులు పరేష్ బాబు కుమార్తెల మీద అపవాదులు వ్యాపించేటట్టుగా వారిని గురించి చర్చించడం వాళ్ళకు కాదు, మీ బ్రహ్మ సమాజానికి సిగ్గుచేటు. ఏ బాలికైనా తల్లి రక్షణను వదిలి ఒంటరిగా బయట వారితో స్టీమర్ మీద ప్రయాణం చేయడం ఆమె సమాజం చర్చించవలసిన విషయం కాదా? సమాధానం చెప్పండి అన్నాడు హరాన్. బాహ్య సంఘటనను, అంతరజీవిత దోషాన్ని ఒకే ఘాటున కడతానంటే హిందూ మతం వదిలిపెట్టి బ్రహ్మ సమాజంలో మీరు చేరటానికి మీకేం అవసరం వచ్చింది? జరిగిందేమిటో జరిగింది. ఈ విషయాలు చర్చించవలసిన అవసరం నాకు కనిపించడం లేదు. నా కర్తవ్యం ఏమిటో నేను నిర్ణయించుకోగలను. అందులో మీరేమాత్రం నాకు సహాయపడలేరు అని వినయ్ సమాధానం చెప్పాడు. ఎక్కువగా చెప్పదలచలేదు. ఆఖరి మాట ఒకటి చెప్తాను. ఇక నుంచి మీరు
వారి ఇంటి ఛాయలకు వెళ్ళటానికి వీల్లేదు. వెళితే తప్పంతా మీదే. పరేష్ బాబు ఇంటికి తరచుగా వెళ్ళి చిక్కు తెచ్చిపెట్టారు. వారందరికీ మీ మూలంగా ఎంత హాని కలిగిందో మీకు తెలియదు అని చెప్పాడు హరాన్ బాబు. హరాన్ బాబు వెళ్ళిపోగానే వినయ్ సందేహాలతో సతమతమయ్యాడు. పరేష్ బాబు విశాల హృదయంతో అమాయకంగా అతన్ని గోరాను ఇంటికి రానిచ్చాడు. ఎంతో ఆప్యాయత చూపాడు. వినయ్ బహుశా ఆ ఇంటిలో అనేకసార్లు మితిమీరి ప్రవర్తించి ఉండవచ్చు. కానీ పరేష్ బాబు ఒక్కనాడు కూడా అతన్ని గౌరవించడం మానలేదు, ప్రేమించడం మానలేదు. ఈ బ్రహ్మ సమాజం వారి ఇంటిలో ఎక్కడా లభ్యం కాని ఆదరణ వినయ్కి లభించింది. ఇది అతని స్వభావానికి అనుకూలించింది. వారితో పరిచయం కలగడం వల్ల అతని జీవితానికి బలం చేకూరింది, అతని స్వభావానికి బలం చేకూరింది. అటువంటి ఆశ్రయం ఇచ్చిన ఆ కుటుంబం, అంత ఆప్యాయత సౌఖ్యం అనుభవించేటట్టు చేసిన ఆ కుటుంబం, తాను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధపడ్డమా? పరేష్ బాబు కుమార్తెలకు అపఖ్యాతి తెచ్చిపెట్టింది తాను. లలిత భావి జీవితానికి అవమానం తెచ్చిపెట్టింది తాను. ఇటువంటి నేరానికి పరిహారం ఉందా? పాపం పాపం. సత్య మార్గానికి సమాజం అనేది ఎంత ఆటంకంగా తయారైంది. లలితా వినయ్ల వివాహానికి నిజమైన అడ్డంకులు లేవు. వారి హృదయాలలోని పరమాత్మకు లలిత క్షేమం కోసం, సౌఖ్యం కోసం వినయ్ తన జీవితాన్ని బలిపెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడని తెలుసు. మొదట్నుంచి అతన్ని లలితను సన్నిహితం చేసినవాడు ఆ పరమాత్మ కాడా? ఆ పరమాత్మ శాశ్వత నిర్ణయానికి ఆటంకాలు లేవు. పరేష్ బాబు లాంటి బ్రహ్మ సమాజస్థులు పూజించే దైవం వేరా? మానవ హృదయాలను పాలించేది ఆ భగవంతుడు కాదా? ఏదో భయంకరమైన నిషేధ రాక్షసి నోరు తెచ్చుకొని వారి వివాహానికి ఆటంకం కలిగించాలని యత్నిస్తోంది. సంఘ ఆదేశాలను పాటించి మానవ హృదయాలను పాలించే భగవంతుని ఆజ్ఞలను పాటించకపోవడం పాపం కాదా? అటువంటి నిషేధమే లలిత దృష్టిలో విలువైందేమో. అంతేకాకుండా వినయ్ ఎడల లలిత భావాలు అవి ఎలా ఉన్నాయో. వినయ్ని చుట్టుముట్టిన సందేహాలకు అంతులేదు. హరాన్ బాబు వినయ్తో మాట్లాడుతున్న సమయంలో అవినాష్ ఆనందమయ్య దగ్గరికి వెళ్ళి వినయ్ లలితను వివాహమాడడం నిశ్చయమైందని చెప్పాడు. హెబ్బే, నిజం కాదు అంది ఆనందమయ్యి. ఎందుకు నిజం కాదు? ఆ సంబంధం వినయ్ చేసుకోవడం సాధ్యం కాదంటారా అని అడిగాడు అవినాష్. ఆ సంగతి నాకు తెలీదు, కానీ అంత ముఖ్యమైన విషయం నాతో చెప్పకుండా రహస్యంగా వినయ్ అట్టేపెట్టాడు. ఎన్నటికీ అట్టేపెట్టాడు అంది ఆనందమయ్యి. బ్రహ్మ సమాజంలోని నమ్మకమైన వారి వల్ల ఈ సంగతి విన్నానని, నిజమే అయి ఉంటుందని చెప్పాడు అవినాష్. చాలా కాలం క్రితమే ఇలాంటి విషాద పర్యవసానం ఊహించి తాను గోరాతో చర్చించానని కూడా అన్నాడు. ఈ వార్త ఆనందమయ్యకి చెప్పి కిందకు వెళ్ళి మహీంకి కూడా హుషారుగా ఈ వార్త అందించాడు అవినాష్. ఆనాటి ఉదయం వినయ్ తిరిగి రాగానే అతని ముఖం చూసి ఆనందమయ్యి అతను ఎంతో బాధపడుతున్నాడని గ్రహించింది. భోజనం చేసిన తర్వాత వినయ్ని తన గదికి పిలిచి, వినయ్, ఏం జరిగింది అని అడిగింది. అమ్మా, ఈ ఉత్తరం చదువు అంటూ వినయ్ ఉత్తరం ఆనందమయ్యకి అందించాడు. ఆమె ఉత్తరం చదవడం పూర్తి చేసిన తర్వాత వినయ్, ఈ ఉదయం పానుబాబొచ్చి నన్ను చీవాట్లు పెట్టి వెళ్ళాడు అని చెప్పాడు. ఎందుకు? నా ప్రవర్తన వల్ల పరేష్ బాబు కుమార్తెల మీద బ్రహ్మ సమాజంలో అపవాదులు బయలుదేరాయట. నువ్వు లలితను చేసుకోవడం నిశ్చయమైందట. ఇక అపవాదుకు కారణమేముంది? వివాహం చేసుకోవడం సాధ్యమైతే అపవాదుకు కారణమే ఉండేది కాదమ్మా. అటువంటిది సాధ్యం కానప్పుడు పుకార్లు వ్యాపింపజేయడం తప్పు కాదా? లలితకు సంబంధించిన విషయంలో అలా చేయడం వట్టి పిరికితనం కదా. నీకే పౌరుషం ఉంటే ఆ అపవాదుల పిడికిల నుంచి ఆమెను తేలిగ్గా రక్షించగలుగుతావు
అంది ఆనందమయ్యి. ఎలాగో చెప్పు అని అడిగాడు వినయ్ ఆశ్చర్యపోతూ. ఎలాగేమిటి? ఆమెను వివాహం చేసుకుంటే సరి. ఏంటమ్మా నువ్వు చెప్పేది అన్నాడు వినయ్ నిర్ఘాంతపోయి. అంటే నీ అభిప్రాయం ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నానమ్మా. నేను చేసుకుంటాను అని వినయ్ అంటే సరిపోతుందా? ప్రపంచం ఆ విషయమై ఇంకేమీ మాట్లాడదా? అలా అయితే నేను ఎప్పుడు తలాడిస్తానా అని ప్రతిదీ కాచుకుని ఉంటుందా? ఇంత రాద్ధాంతానికి కారణం కనిపించదు. నువ్వు చేయగలిగింది చేస్తే సరిపోతుంది. వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పు. అటువంటి ప్రస్తావన, బేసబబు ప్రస్తావన లలితకు అవమానం కాదా? బేసబబేమిటి? ఆమెను వివాహం చేసుకోబోతున్నావని పుకార్లు వ్యాపించాయంటే వివాహం చేసుకోవడం సబబేనన్నమాట. ఇక నువ్వు ఒక్క క్షణం కూడా తటపటాయించక్కర్లేదు. కానీ అమ్మ, మనం గోరా విషయం కూడా ఆలోచించాలి అని వాదించాడు వినయ్. అక్కర్లేదు అంది ఆనందమై నిర్ణయాత్మకంగా. ఇది గోరాతో సంప్రదించవలసిన విషయం కాదు. వాడికి కోపం వస్తుంది నాకు తెలుసు. కానీ నీ మీద వాడు కోపగించుకోవటం నాకు ఇష్టం లేదు. మరేం చేస్తా? నీకు లలిత మీద ఏమాత్రం అభిమానం ఉన్నా కలకాలం బ్రహ్మ సమాజం వారి అపనిందలకు ఆమెను గురి చేయటం భావ్యం కాదు. చెప్పడం తేలికే, ఆచరణ కష్టం. గోరాను జైల్లో వేసిన తర్వాత వినయ్కి అతని మీద ప్రేమ ఇనుమడించింది. అతనికి అఘాతం ఎలా కలిగిస్తాడు? అంతేకాదు, సాంఘికాచారాలు, సంఘ కట్టుబాట్లను అతిక్రమించడం మనసులో తేలికే అనిపిస్తూ ఉంటుంది. కానీ కార్యరంగంలోకి దిగేసరికి అన్నీ ఆటంకాలే. ముందేమి జరగనున్నదో అని భయం, కొత్తవి ఎదుర్కోవడానికి నిరాకరణ, ఈ రెండూ కలిసి అకారణంగా మానవుణ్ణి వెనక్కు తిరిగి చూసేటట్లు చేస్తాయి. అమ్మా, నిన్ను అర్థం చేసుకుంటున్న కొద్దీ ఆశ్చర్యం వేస్తోందమ్మా. ఇంత స్వచ్ఛంగా మనసును ఎలా అట్టే పెట్టుకోగలుగుతున్నావు? నువ్వు నడవనక్కర్లేదని నాకు తోస్తోంది. భగవంతుడు నీకు రెక్కలిచ్చాడు, నిన్ను ఏదీ అడ్డుకోలేదు అన్నాడు వినయ్. భగవంతుడు నా మార్గానికి ఎలాంటి ఆటంకాలు కల్పించలేదు అంటూ నవ్వింది ఆనందమయ్యి. అంతా నాకు స్పష్టం చేశాడు. కానీ అమ్మా, నేను నోటితో చెప్పేదానికి మనసులో ఉన్నదానికి లంగరందటం లేదు. ఇంత చదివినా, ఇన్ని తెలివితేటలు, వాదన శక్తి ఉన్నా నేను ఉత్త మూఢుణ్ణి అన్నాడు వినయ్. ఆ సమయానికి మహిం వచ్చి వినయ్ను లలితతో అతని సంబంధం గురించి మోటుగా అడిగేసరికి వినయ్ అవమానం భరించలేకపోయాడు. కానీ సాధ్యమైనంత వరకు తనను తాను అదుపు చేసుకొని జవాబు చెప్పకుండా కిందకు చూస్తూ కూర్చున్నాడు. ఉభయ పక్షాల వారిని నోటికి వచ్చినట్టు తిట్టి మహిం వెళ్ళిపోయాడు. పరేష్ బాబు కుటుంబం వారు సిగ్గు ఎగ్గు లేకుండా వినయ్ను వల్లో వేసుకుని నాశనం చేయడానికి పన్నాగం పన్నారని, వినయ్ తెలివి తక్కువగా ఆ వల్లో చిక్కుకున్నాడని మహిం వారికి సూచించాడు. ఘోరాన్ని మోసగించమనండి, ఎవరైనా మోసగించగలరేమో చూద్దాం. వాళ్ళకేమాత్రం ఘోరా కొడుకుడు పడతాడా అన్నాడు. నలువైపుల నుంచి చీవాట్లు వచ్చి పడుతుంటే వినయ్ దిగాలు పడి మౌనంగా కూర్చున్నాడు. ఆనందమయ్యి వినయ్ అనేసరికి ఒక్కసారిగా అదిరిపోయాడు. వినయ్, నువ్వేం చేయాలో తెలిసిందా? వెళ్ళి పరేష్ బాబును చూడు, ఆయన్ని కలువు. ఆయనతో ఈ విషయం చర్చిస్తే అంతా స్పష్టమైపోతుంది అంది ఆనందమయ్యి. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత గోరా 12వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.